డైలీ టేస్ట్ ది డైలీ. న్యూ ఇయర్ సందర్భంగా మీకు అందరికీ విషయం చెప్తూ ప్రేక్షకులకు కూడా ఒక 3 అనౌన్స్మెంట్స్ మీ ఛానల్ ద్వారా చేయాలనుకున్నా. ఒకటి, తెలంగాణ అస్తిత్వ వేదిక హైదరాబాద్ నుంచి పల్లె ప్రజల దాకా ఉద్యమకారులు ఎవరైతే ఉంటారో తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన డిమాండ్స్ ను ప్రభుత్వం ముందు పెట్టడానికి, సంప్రదింపులు జరపడానికి, ప్రతిపక్షాన్ని కూడా కలవడానికి ఈ సమస్యల మీద తెలంగాణ అస్తిత్వ వేదిక డెమోక్రాట్స్, ప్రొఫెసర్స్, ఉద్యమకారులతో ఏర్పాటు చేస్తున్నాను. దానికి నేనే సారథిగా ఉండాలని చెప్పి అనుకున్నారు అందరూ. కొత్త ఫోరం తెలంగాణ కొత్త ఫోరం. రెండవ ఫోరం ఏంటంటే రాజ్యాంగ పరిరక్షణ వేదిక. ఈ రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఎట్లా అంటే చాలా కేసులలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు కూడా రాజ్యాంగంలో భాగం కావాల్సిన అవసరం ఉంది. తర్వాత ఏవైతే గ్రే ఏరియాలు ఉన్నాయో, అనాథ పిల్లలది కావచ్చు, ఇంకోరిది కావచ్చు, చనిపోవడానికి సిద్ధపడ్డ హాస్పైస్ కేర్ అంటే మరణానికి సిద్ధంగా ఉన్న వాళ్ళ హక్కుల గురించి కానీ, రైట్ టు లైఫ్ అనే ఏదైతే కాన్స్టిట్యూషన్ చెప్పిందో దాన్ని అమలు చేయడానికి కానీ, నల్సార్ శ్రీధర్ ఉండే కదా సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, మడపు శ్రీధర్, వారి అధ్యక్షతన వారి చైర్మన్గా రాజ్యాంగ పరిరక్షణ వేదిక. మూడవది ఏంటంటే ప్రకృతి పరిరక్షణ వేదిక. ఈ ప్రకృతి పరిరక్షణ వేదికకు ఐఎఫ్ఎస్ తర్వాత ఇదివరకు ఎవరైతే పర్యావరణ కోసం పనిచేశారో ఈ రెండిట్లో నేను సభ్యులుగా ఉంటాను, మెంటర్గా ఉంటాను. ఈ మూడింటి విషయంలో నేను రేవంత్ రెడ్డి గారినైనా, కేసీఆర్ గారినైనా, ఎవరినైనా కలిసి ప్రజల పక్షాన ఈ డిమాండ్స్ చేయడం కావచ్చు, ఎక్కడైనా హాని జరిగితే వాటి కోసం నిలబడడం కావచ్చు. అంటే నేను ఏ పక్షానికి ఉండను, నేను ప్రకృతి కోసం ఉంటా, నేను రాజ్యాంగాని కోసం ఉంటా, నేను తెలంగాణ అస్తిత్వ వేదిక పెట్టి అస్తిత్వం కోసం నేను పనిచేస్తాను మళ్ళొక్కసారి. ఎందుకంటే నిన్న కేసీఆర్ను కలిసిన వీడియోలు వైరల్ అయ్యి నేనేదో మళ్ళీ అటువైపు పోతున్నా అనే ఒక తప్పుడు సంకేతం వచ్చింది. అందుకని నేను మీ ద్వారా ఫోరం పెట్టడానికంటే ముందే మేము అనౌన్స్ చేస్తున్నాను. సో కంగ్రాచులేషన్స్. 3 ఫోరమ్స్ మా వేదికగా అనౌన్స్ చేయడం డెఫినెట్గా మీరు ఈ 3 ఇష్యూస్ చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ టేకప్ చేశారు. తెలంగాణ అస్తిత్వ వేదిక డెఫినెట్గా ఉండాలి. అంటే ఇప్పుడు ఉద్యమకారుల వేదికకి లేకపోతే జేఏసీకి లేకపోతే అస్తిత్వ వేదిక ఏంటి డిఫరెన్స్? ఇప్పుడు మీరు అంటే నేనేంటంటే అంటే కొట్టుకపోకుండా దీనికి ఎవరైతే బాగా పనిచేయగలుగుతారో, ఉపయోగపడగలుగుతారో ఇంటలెక్చువల్స్ కానీ, తర్వాత దీన్ని కేవలం మనం ఉద్యమాలు డిమాండ్లే కాకుండా మనకి ఎందుకంటే చిన్నప్పుడు నాన్ డీటెయిల్స్ అని ఉండేది. ప్రతి స్కూల్లో కూడా పిల్లలకు టీచర్స్ చెప్పేవాళ్ళు కానీ ఎగ్జామ్ ఉండకపోయేది. అందులో ఉపవాచకం తర్వాత ఎగ్జామ్ కూడా పెట్టారు. అయితే ఈ అన్నిటి మీద కూడా ఉపవాచకాలు తయారు చేసి ఈ లక్షలాది పిల్లలకు ఒక ఎడ్యుకేషన్ ఇవ్వాలి. వీటి మీద మనకు రాజ్యాంగ హక్కులను తెలుసుకునే అవకాశమే లేదు. ఏ చిన్నప్పుడు ఏదో 10th క్లాస్ లోపల రాజ్యాంగం గురించి ఒక 2 పేజీలు చదువుకుంటాం కానీ మన హక్కులేదో తెలియదు, ఓటు ఎందుకు వేయాలనో తెలియదు. ఇవన్నీ కూడా ఈ జనరేషన్కి అలవాటు చేయాలి. అట్లాగే ప్రకృతిని పరిరక్షించుకుంటేనే మనం పరిరక్షించబడతాము, మనం జీవించగలుగుతాము. ప్రకృతిని నాశనం చేస్తే మనం నాశనం అవుతామనే విషయాలను కూడా విద్యార్థి దశ నుంచే మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈ మూడవది అస్తిత్వ వేదికకు సంబంధించి కూడా తెలంగాణ ఎందుకోసం తెచ్చుకున్నాం, అందులో మిగిలిపోయిన లక్ష్యాలు ఏంటి అనే విషయాల మీద కూడా యూత్కి ఒక ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేది. అంటే ఇది ఎడ్యుకేటివ్గా ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వాలకు, ప్రతిపక్షాలకు దీని గురించి అవగాహన ఇచ్చే విధంగా ఉంటుంది. ఏదో రోడ్ల మీద పడి ధర్నాలు చేసి ఈ ఉద్యమ సంస్థల్లాగా మేము చేయము. బట్ జేఏసీలు మాత్రం మీరు అన్నట్టు ఉద్యమాలు చేస్తాయి. కాబట్టి డిఫరెన్స్ అనేది ఈ మాత్రం ఉంటుంది. ఇది ఉద్యమాలు చేసే వాళ్ళకు ఒక మెంటర్షిప్ లాగా పనికొస్తుంది, గైడెన్స్ లాగా పనికొస్తుంది. అన్ని పార్టీల నేతలు కలుస్తారు దీనిలో భాగంగా. అవసరం. ఎందుకంటే అసెంబ్లీలో ప్రతిపక్షాలు నిలదీస్తేనే కదా ప్రభుత్వం చేసేది. ఇంకోటి ప్రభుత్వం అవసరమైతే రేవంత్ రెడ్డి కూడా కలుస్తారా ఈ ఇష్యూస్ మీద? కలవాలి కదా, కలవకపోతే ఎట్లయితుంది? అందుకే నేను అనేది ఏంటంటే సంత్ సమాజ్ అని అంటాడు రాజేందర్ సింగ్. అంటే సర్కార్, సంత్ అండ్ సమాజ్. సంత్ అంటే ఎన్జిఓలు, మీడియా అందరూ కూడా సంత్ లాగా పనిచేసేవాళ్ళు. సమాజ్ అంటే ప్రజలు, ఇతర ప్రజలు. సర్కార్, సంత్ అండ్ సమాజ్ ఈ ముగ్గురిని వెంట పెట్టుకుంటేనే జరుగుతుంది. ఓకే. సో మీ మీడియా సహకారం చాలా అవసరం. తప్పకుండా మీ యాక్టివిటీస్ ఏదైనా డెఫినెట్గా విల్ కవర్ ఇట్. సో ఒకటి, ఇప్పుడు నిన్న మీరు ఒక మాట అన్నారు, కేసీఆర్ కలిసారు కాబట్టి విమర్శించకుండా ఉండను, సందర్భం వచ్చినప్పుడు డెఫినెట్గా
విమర్శిస్తాను. ఇంకా ఎటువంటి ఇష్యూస్లో బీఆర్ఎస్ ఇప్పుడు కొత్త సంవత్సరం కాబట్టి బీఆర్ఎస్ ఏ విషయాల్లో ఇంప్రూవ్ కావాల్సి ఉంది మీ ఉద్దేశంలో? నిర్మాణ పరంగా చాలా ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉన్నది. రెండవది వాగ్దాటిని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. వాగ్దాటిని భాషను, ఎందుకంటే సరే రేవంత్ రెడ్డి 90% పోవచ్చు, వీళ్ళు 10% పోవచ్చు, కానీ అవకాశం ఇవ్వకూడదు కదా. కాబట్టి భాష విషయంలో, తర్వాత కొన్ని ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ కేటీఆర్ కదా అందరికి వర్తిస్తుంది. నేను అనేది ఏంటంటే అది కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా మాట జారకూడదు అనేది నేను కేసీఆర్ గారికి కూడా చెప్తున్నాను. నేను మాట జారడం మంచిది కాదు అని. మరి గతంలో చాలాసార్లు జారారు కదా కేసీఆర్ ఉద్యమ సమయంలో. అంటే ఇప్పుడు 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ఇంకా మనము మాట జారే పరిస్థితి రాకూడదు అనేది నా ఉద్దేశం. ఆవేశానికి గురి కావద్దు. అవతల వ్యక్తి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు కాబట్టి నేను మాట్లాడతా అనేది కరెక్ట్ కాదు. అంటే జనరల్ కేసీఆర్ వైఖరి ఎట్లుంటుందంటే ముళ్ళుతో తీయాలనే మనస్తత్వం. కానీ భాషా సంస్కారం విషయంలో మాత్రం ఆయన కట్టుబడి ఉంటాడు ఎప్పుడో ఒకసారి తప్ప. భాష కేసీఆర్ కదా, అంటే అప్పుడు ఉద్యమం కోసం ఏంటంటే ఒక పరిమితమైన లెవెల్లో భాషను వాడాడు. ఆయన తెలియక వాడలేదు, కావాలని వాడాడు, అది వేరు. ఇప్పుడు ఏంటంటే ఏ సందర్భంలో వాడినట్టే కదా, చవటలు, దద్దమ్మలు, సన్నాసులు, అంటే అవి ఏంటంటే జనరల్ గా బూతులు కాదు, ఆంధ్రాలో బూతులు కాదు, రెచ్చగొట్టడానికి వాడిన భాష. మీకు ఇప్పుడు ఒక బ్రాహ్మణ సమాజం గురించి ఒక రోజు ఒక విచిత్రం జరిగింది. ఆయన ఒక యజ్ఞం చేశారు. యజ్ఞం చేసేటప్పుడు నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళినాక నేను ఒక తమాషా చేస్తా చూడు అన్నాడు. అంటే ఏంటిది ఆ తమాషా అంటే, ప్రెస్ వాళ్ళు వచ్చారా అంటే వచ్చారు, అంటే నువ్వు కూడా వాళ్ళతో పాటు విందువు కానీ అన్నాడు. అని ఏం చేశాడంటే, ప్రెస్లో ఎవరో అడిగారు మీ యజ్ఞం బాగా జరిగిందా, మీ బ్రాహ్మణులు బాగా చేశారా అంటే, మా వారు నిష్ఠతో చేస్తారు, ఇక్కడ నిష్ఠ ఎక్కువ అక్కడ ఆడంబరం ఎక్కువ అన్నాడు. ఆంధ్రలో ఆడంబరం ఎక్కువ, ఇక్కడ నిష్ఠ ఎక్కువ అన్నాడు. అనేసరికి సాయంత్రానికల్లా దిష్టి మోదాలు పెట్టారు గుంటూరు, కృష్ణా జిల్లాల బ్రాహ్మణులంతా కలిసి. ఆంధ్ర బ్రాహ్మణులకు ఆడంబరం ఎక్కువ, తెలంగాణ బ్రాహ్మణులకు నిష్ఠ ఎక్కువ. నాకేం చెప్పిండంటే, ముందు చిన్న ఇంటి ఇచ్చాడు. అందరు వచ్చారు కానీ బ్రాహ్మణులు వస్తలేరా ఉద్యమంలకు, మనం ఏదో ఒకటి చేయాలి తప్పదు, ఇప్పుడు నువ్వు చూడు తమాషా చేస్తా అన్నాడు. అంటే కావాలనే ఆయనే ఆ మాట అనేసరికి అక్కడ దిష్టి బొమ్మలు తగలబెట్టారు. సాయంత్రానికల్లా ఇక్కడ తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ ఏదో ఫామ్ అయింది. అంటే అందరు కలిసి ఒక సంఘం పెట్టుకున్నారు. తెల్లవారు నుంచి బ్రాహ్మణులు, పండితులు, పురోహితులంతా ఉద్యమంలోకి వచ్చారు. అప్పుడు వాళ్ళకు ప్రామిస్ చేశాడు, తెలంగాణ వచ్చిన తర్వాత బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేస్తా, మీ అందరికీ కూడా ధూపదీప నైవేద్యాల కింద మీకు రెమ్యునరేషన్ ఉంటుంది అని చెప్పి అప్పుడు అనౌన్స్ చేశాడు. ఆయన ఆచరించాడు, రమణాచార్య గారిని చైర్మన్గా పెట్టి. అంటే కేసీఆర్ గారి విలక్షణమైన స్టైల్ అది, నేను ఇష్టపడతాను అటువంటి. అంటే అవసరం కోసం కొంతమేరకు ఆయన పరిమితి దాటి రెచ్చగొడతాడు తప్ప భాష రాక కాదు, అద్భుతమైన భాష ఉంటుంది ఆయనకు. నిన్న కూడా శ్రీనాథుని పద్యం పాడాడు. అంటే అదేదో ఉంది కదా, జొన్న ఇబ్బంది ఉంది పల్నాటికి వచ్చి జొన్న కూడు తినేదానికంటే అది రంబైనా కూడా ఇక్కడికి వస్తే ఏకులు పడుతుంది అని చెప్పి శ్రీనాథుడు 400 ఏళ్ల కింద రాసిన పద్యాన్ని నిన్న మళ్ళీ అందరికి పాడి వినిపించాడు ఆయన. అంటే కొన్ని విషయాలలో మనం ఆశ్చర్యపోతాం కేసీఆర్ గారి భాషా పాండిత్యానికి. కానీ అవసరమైనప్పుడు ఆ రెచ్చగొట్టే మాటలు ఆయన వాడతాడు. మొన్న కూడా బహుశా ఇన్ని తిట్లు తిడుతున్నాడు రేవంత్ రెడ్డి, నేనెందుకు అనకూడదని అన్నట్టు అనిపించింది అంతే. మొన్న అదొకటే వర్డ్, అదొకటే వర్డ్, అదొకటి అన్నాడు. తొక్కల 4th సిటీ అన్నాడు. సరే, ఆ ఒక్క మాటకి ఎంత రిఫ్లెక్షన్ ఉందంటే 4th సిటీలో కొందామనుకున్న వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారు. కేసీఆర్ వచ్చినాక రద్దు చేస్తాడేమో, ఎందుకు వచ్చిన పెట్ట అని. కావాలనే మాట్లాడు కదా 4th సిటీ గురించి. అవును, కావాలనే అంటే 4th సిటీలో అదో మైండ్ గేమ్, రేవంత్ది మైండ్ గేమ్, కేసీఆర్ మైండ్ గేమ్. రాజకీయాలు ఈ రకంగా తయారు కావద్దు. అందుకే కొద్దిగా మనం కూడా మీడియా అండ్ మాలాంటి వాళ్ళని కూడా వీళ్ళని అదుపులో పెట్టాలి, దారిలో పెట్టాలి, ఆ మేరకు ప్రయత్నం చేయాలి. డెఫినెట్గా మన ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది బూతులు మాట్లాడడం. నేషనల్ పాలిటిక్స్ ఎంత హంబుల్గా ఉంటాయి. అవును, నేషనల్ జాతీయ రాజకీయాలైనా వేరే రాష్ట్రాల్లో అయినా జీజీ అనే మాట్లాడుకుంటారు తప్ప ఇట్లా పర్సనల్గా గొడవలు అన్నది, అంటే ముఖాలు చూసుకోలేనంతగా తిట్టుకోరు.
అయితే కేటీఆర్ నాతో ఇంటర్వ్యూలో అన్నాడు, మీ తండ్రిని అంటే మీ కోపం రాదా, మా తండ్రిని అన్నప్పుడు నాకు కోపం వస్తుంది కదా అని అన్నాడు. అంటే అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే బాధ్యత గల పదవుల్లో ఉన్నప్పుడు వాళ్ళ ప్రమాణ స్వీకారాన్ని వాళ్ళు ఇంట్లో బెడ్రూమ్లో గోడ మీద పెట్టుకోవాలి. ద్వేషాలకు విద్వేషాలకు రాగద్వేషాలకు అతీతంగా అని అంటారు కదా. సో ఒక ప్రజాప్రతినిధిగా ప్రమాణం చేసిన తర్వాత 5 ఏళ్ల దాకా ఎక్కడ కూడా ఆ రాగద్వేషాలకు అతీతంగానే ఉండాలి తప్ప కోపాలు అసహనాలు ఒకవేళ వచ్చినా కూడా వాటిని వెనక్కి తీసుకోవాలి తప్ప నోరు జారి బయటికి రానియకూడదు. అది ఎవరైనా తప్పే అది. సో అది జస్టిఫై కాదు, అట్లా కాదు వాళ్ళు చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించినట్టు అది. మొన్న రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కేటీఆర్ కౌశిక్ రెడ్డి ఇద్దరు నిల్చోకపోవడాన్ని ఎట్లా చూస్తారు మీరు? అది వాళ్ళ సంస్కారం, మనం ఏం చేస్తాం. అది సీఎం నిలబడ్డప్పుడు జనరల్గా సభానాయకుడు నిలబడ్డప్పుడు సభలో ఉన్న అందరూ నిలబడాలి. ఇప్పుడు స్పీకర్ నిలబడ్డారు అనుకోండి, స్పీకర్ నిలబడ్డప్పుడు అందరూ నిలబడాలి, సభాధ్యక్షుడు ఆయనే. తర్వాత సభానాయకుడు నిలబడ్డప్పుడు కూడా అంటే ఏదైనా కారణంతో మాట్లాడేటప్పుడు కాదు, ఆయన ఏదైనా కారణంతో నిలబడ్డప్పుడు సభ నిలబడాల్సి వచ్చేది మినిమం సంస్కారం అది. కాబట్టి చాలా ఉన్నాయి మనం సవరించాల్సినవి. అది శక్దర్ అండ్ కౌలు రాయకపోవచ్చు, అది అసెంబ్లీలో సాంప్రదాయంగా ఇంతకుముందు లేకపోవచ్చు, కానీ జనరల్గా అది ఒక పద్ధతిగా ఉంటుంది సాంప్రదాయం అది. సో నిల్చొనాల్సి ఉండే అప్పుడు ప్రతిపక్ష నాయకుడు కూడా నిలబడ్డాడు కదా. వాళ్ళు ఏమంటారంటే ఆయన దగ్గర రాలే కదా, 4th రోలో ఉన్నాడు కదా అని అంటున్నారు. 4వ రోలో అంటే ఏ రోలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు సభానాయకుడు నిలబడ్డప్పుడు జనరల్గా మర్యాదగా అందరూ నిలబడతారు. పోనీ ఎవరు నిలబడకపోతే అది వేరు, ఇద్దరు తప్ప అందరూ నిలబడ్డారు కదా. సో నిలబడితే ఇంకా అసలు ఇష్యూ మీద చర్చ జరగకపోతుండే. అది ఏదైనా సంస్కారము, ఇక వాళ్ళకు వ్యక్తిగతంగా అసహనం ఉన్నప్పుడు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. నేనేమంటున్నా అంటే రాగద్వేషాలకు అతీతంగా ఉండాల్సిన కాడ ఈ చిన్న చిన్న తప్పులు కూడా జరగొద్దని నేను కోరుకుంటున్నాను. చెప్తా కూడా నేను, వాళ్ళు కలిసినప్పుడు నేను ఇట్లా ఉండకూడదు అనేది కూడా చెప్తా నేను. ఓకే 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 యా. సో విప్రకాష్ గారు, నెక్స్ట్ బనకచర్ల గురించి చర్చించాలి, మీరు లైన్లో ఉండండి. యా. సో ఎస్, సో మొత్తానికి రెహనా ఒకటైతే క్లియర్, కేసీఆర్ ఈ సెషన్ ఇంకా అటెండ్ కాకపోవట్లేదు. విప్రకాష్ గారు చెప్పిందే కరెక్ట్ కాబోతోంది. ఇంకా 3 years కూడా ఇట్లే ఉంటుంది, అసెంబ్లీకి ఆయన రారు. నేను కూడా అదే సలహా ఇచ్చాను, ఆయన చెప్తున్నారు. ఈ 3 years కూడా మనం లాస్ట్ టైం డిస్కస్ చేసినట్టే 5 నిమిషాలు 10 నిమిషాలు గవర్నర్ స్పీచ్, బడ్జెట్, లేకపోతే వచ్చి రిజిస్టర్లో అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టి పోతారు. ఆ రూల్ ఉంది ఏదో 50 రోజులు 60 రోజుల పాటు అటెండ్ కాకపోతే స్పీకర్ అనుకుంటే ఆ స్థానాన్ని వేకెంట్గా చేయొచ్చు. అంటే వ్యాలిడ్ రీజన్ లేకపోతే, వ్యాలిడ్ రీజన్ ఇల్ హెల్త్ అనారోగ్యం లాంటివో ఇంకేదైనా వ్యాలిడ్ రీజన్స్ ఉంటే పర్లేదు, బట్ చేయొచ్చు. ఇంకా 3 సంవత్సరాలు బహుశా కేసీఆర్ ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. అసెంబ్లీ అటెండ్ అయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు. ఇప్పుడు అందరూ 2nd, 3rd, 4th, 5th పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వచ్చు. కేసీఆర్ ఉన్నాడు కదా, ఇంకా 2 days అసెంబ్లీ వాయిదా పడ్డా అనుకున్నారు, కానీ ఇవాళ ఉదయం మళ్ళీ ఫామ్ హౌస్ వెళ్ళిపోయినారు కాబట్టి ఆయన అటెండ్ అయితే అవ్వట్లేదు. ఓకే, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పర్మిషన్ ఏమైనా ఇస్తే వచ్చే అవకాశం? పర్మిషన్ ఇచ్చే అవకాశం లేదు, ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిది 1వ తేదీ ప్రజాభవన్లో ఉంది. ఇచ్చినా సరే బహుశా ప్రభుత్వమే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వట్లేదు అసెంబ్లీలో, కాబట్టి ఆపోజిషన్కి ఇవ్వదు. ఇస్తే కనుక మరి బహుశా హరీష్ రావు వేరే వాళ్ళలో ఇమ్మని చెప్తారేమో. ఇంకా ఆయన అయితే ఒకసారి కదలడు కదా, ఒకసారి వస్తే వెళ్ళిపోయాడంటే మళ్ళీ ఫామ్ హౌస్ నుంచి మళ్ళీ ఇక్కడికి హైదరాబాద్ రావాలంటే మినిమం 2-3 నెలలైనా పడుతుంది. ఈవెన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా పోయినప్పుడు ఫామ్ హౌస్ వెళ్తే కనుక మినిమం 1 వారం రోజులు అయినా ఉండేవాళ్ళు అట్లా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా. సో అంత ఈజీగా మళ్ళీ ఇక్కడికి వస్తారని అయితే అనుకోండి నేను.